దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రియదేవుని బిడ్డలారా, ప్రభునందు మీరందరూ సంతోషంగాను ఆనందంగాను క్షేమంగాను ఉన్నారని అనుకుంటూ ఉన్నాను. ప్రభు సన్నిధానంలో ఎదుగుతూ ప్రభు ఇచ్చిన ఆశీర్వాదాల చేత నింపబడుతూ ముందుకు సాగుతున్నారని అనుకుంటూ ఉన్నాము. మీ అందరి కొరకు మానుదిన ప్రార్థనలో మీ అందరిని ఎత్తిపడుతున్నాం, మీ క్షేమం కొరకు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ దినమందు ప్రభు మనతో మాట్లాడదలుచుకున్న మాటను వినటానికి మనము ప్రభు మాట యందు దృష్టి నిలిపి ఏకాగ్రత కలిగి మాట విని ఆశీర్వదించబడదాం, దీవించబడతారు. కానీ ముందుకు సాగుదాం. ఇవాళ నాలుక గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నాలుక ఎటువంటిది, ఎలాగ వాడాలి, ఏమేమి జరుగుతుంది అనేవి కొన్ని విషయాలు మనము క్లుప్తంగా తెలుసుకుని ముగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మనము చదువుకుంటే యాకోబు పత్రికలో యాకోబు భక్తుడు మాట్లాడుతూ 3వ అధ్యాయంలో అంటూ ఉంటాడు కదా, 5వ వచనంలో 6వ వచనంలో చూస్తే, అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగచేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును. అది నరకం చేత చిచ్చు పెట్టబడును. మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలును సాధు ఆయను. కానీ ఏ నరుడను నాలుకను సాధు చేయ నేరడు. మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్ఘలమైన దుష్టత్వమే. నాలుకను ఏ నరుడు సాధు చేయనేరడు. నాలుక విస్తారమైన అడవిని తగలబెట్టే చిన్న అగ్ని రేణువు లాంటిదంట. అంటే నాలుకకి ఎంత శక్తి ఉంది అనేది యాకోబు భక్తుడు మనతో మాట్లాడుతున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, విస్తారమైన అరణ్యాన్ని తగలబెట్టడానికి అంత పెద్ద నిప్పు అవసరం లేదు. కానీ ఎంత పెద్ద అడవినైనా తగలబెట్టాలంటే చిన్న నిప్పు రేణువు సరిపోతుంది మనకి. అదే రీతిగా మన నాలుక కూడా మన దేహంలో అటువంటి శక్తి కలిగిందంట. కాబట్టి నాలుకని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి, నాలుకతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అని చెప్పేసి యాకోబు భక్తుడు మనతో మాట్లాడుతున్నాడు. నాలుకని మీరు జాగ్రత్తగా వాడుకునే విషయంలో మీరు నిపుణత సాధించిన వారిగా ఉండాలి అని చెప్పేసి యాకోబు భక్తుడు మనతో మాట్లాడుతున్నారు ఈ దినమందు. ప్రియదేవుని బిడ్డలారా, నాలుకకి నిజంగా అంత శక్తి ఉందా? యాకోబు భక్తుడు మాట్లాడుతున్నాడు, కానీ అంత శక్తి ఉందా? నాలుకకి అంత బలం ఉందా అని అంటే వాక్యంలో నుంచి కొన్ని విషయాలు చూపిస్తాను నేను మీకు. కానీ దానికంటే సహజంగా జనరల్గా మనం మాట్లాడుకునే మాటలు కొన్ని మీ ముందు ఉంచుతాను. దాన్ని బట్టి మీకు ఇంకా అర్థమవుతుంది. ప్రియదేవుని బిడ్డలారా, చాలామంది ఏమంటారంటే శుభం పలకరా అంటారు, శుభం పలకాలి అని కోరుకుంటారు. ఎందుకని? ప్రియదేవుని బిడ్డలారా, యాకోబు భక్తుడు రాశాడు, 2020 సంవత్సరాల క్రితం యాకోబు భక్తుడు రాశాడు. కానీ ఈ మాట ఎప్పటి నుంచి ఇది ఉనికిలో ఉందో అనేది మనం తదుపరి ఇంకా ముందుకెళ్తే మనకు అర్థమవుతుంది. కానీ మీరు చూస్తుంటే శుభం పలకారి అంటారు. అలాగనే ఇంకా చూస్తుంటే అన్నీ బాగున్నాయి కానీ అల్లుని నోట్లో అదేదో ఉందంట, ఇట్లా మాట్లాడుతుంటారు. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో ప్రియదేవుని బిడ్డలారా? కాబట్టి నాలుకతో శుభవచనం పలకాలి, నాలుకతో క్షేమవచనం పలకాలి, నాలుకతో ఆశీర్వాదకరమైన మాటను మాత్రమే పలకటానికి మన నాలుకను ఉపయోగించాలేమో అని మనం సహజంగా ప్రజల్లో చూస్తూ ఉంటే ఈ విధానం కనబడుతుంటుంది. ఇంకా మీకు ఉదాహరణ చెప్పాలంటే ప్రియదేవుని బిడ్డలారా, ఇదివరకు రోజుల్లో అయితే మన తల్లిదండ్రులు వారి తల్లిదండ్రుల రోజుల్లో అయితే బియ్యం అయిపోతే బియ్యం అయిపోయినాయి అనేవారు కాదు, వాళ్ళు బియ్యము నిండుకున్నాయి అనేవారు. ప్రియదేవుని బిడ్డలారా, కావాలంటే మీ ఇంట్లో ఎవరన్నా ఆ కాలం నాటి వాళ్ళు ఉంటే వాళ్ళని అడగండి, మీకు వాళ్ళు చెప్తారు. బియ్యం నిండుకున్నాయి, పంచదార నిండుకుంది అని అంటారు, కానీ బియ్యం అయిపోయినాయి అని చెప్పేసి ఆ మాట మాట్లాడరు. ప్రియదేవుని బిడ్డలారా, అలాగనే కిరాణా కొట్లకు వెళ్ళామనుకోండి, వాళ్ళు ఒక మాట అంటారు మనతోటి. మనం వెళ్ళి పంచదార ఉందా అని అడిగామనుకోండి, ఒకవేళ వాళ్ళ దగ్గర పంచదార లేకపోతే పంచదార లేదు అండవు, బెల్లం ఉంది అంటాడు. వాళ్ళ నాలుకను ఎంత జాగ్రత్తగా వాడుకుంటున్నారో ప్రజలు. ప్రియదేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా గమనించుకోవాలి ఈ విషయాలన్నీ. మనం జాగ్రత్తగా మన నాలుకని వాడటం నేర్చుకోవాలని చెప్పేసి యాకోబు భక్తుడి ద్వారా అలాగని ఇంకా కొంతమంది మనతోటి మాట్లాడుతున్నారు ఈ దినం ముందు. అవి కూడా తెలుసుకుందాం. కాకపోతే సహజంగా జనరల్గా ఇన్ జనరల్ మీకు అర్థమయ్యే విధంగా ఈ విషయాలు మీ ముందు ఉంచాను ప్రియదేవుని బిడ్డలారా. కాబట్టి మన నాలుకని ఎప్పుడైనా సరే ఎవరన్నా బాగున్నారా అని అడిగితే మనం ఏమంటాం?
బాగున్నామండి, చాలా బాగున్నాం. కొంతమంది అయితే చాలా బాగున్నామండి అని మాట్లాడుతుంటారు. ఎందుకని అలాగా? ప్రియమైన బిడ్డలారా, నాలుకతో మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన వారమైనాం. అది మనం తెలుసుకోవాలి. అలాగే ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు నేను వెళ్తున్నాను అనకూడదు అంటారు, వెళ్ళొస్తాను అనాలి. ఇలాగ మాట్లాడటానికి ప్రయత్నం చేస్తుంటారు, ఇలాగ మాట్లాడాలని కోరుకుంటారు. నాలుకను ఆ రీతిగా వాడాలని చాలామంది కాదు కానీ 100కి 90% మంది ఇలాగే అనుకుంటారేమో ప్రియమైన బిడ్డలారా. ఆ 10 మంది, ఆ 10% మంది ఆ విషయం మనకి తెలియదు కానీ చాలా మటుకు మనుషులు ఇలాగ మాట్లాడాలని ఆలోచిస్తూ ఉంటారు. మీకు అర్థమవటానికి సహజమైన జీవన విధానంలోంచి ఈ ఉదాహరణలు మీ ముందు ఉంచాను ప్రియమైన బిడ్డలారా. అందుకనే సామెతల గ్రంథం రాసిన సొలొమోను మాట అంటూ ఉంటారు. ఏమనంటే 18వ అధ్యాయంలో 21వ వచనం, జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. ఆమేన్. జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. జీవము మరణము రెండు మన నాలుక మీద ఉన్నాయంట. కాబట్టి జాగ్రత్తగా మీ నాలుకను వాడుకుంటారనుకుంటూ ఉన్నాను ప్రియమైన బిడ్డలారా. ఇదే నాలుకతో మనము తండ్రి అయిన దేవుడిని స్తుతిస్తూ ఉంటాం, యాకోబు భక్తుడు మాట్లాడుతున్న మాటలు. అలాగనే ఆయన రూపంలో ఉన్న మనిషిని మనము తిడుతూ ఉంటాము, లేకపోతే వాళ్ళని శాపనార్థాలు పెడుతూ ఉంటామేమో. ఇది మీకు కూడదు అంటాడు ఆయన. ఒకే నీటి బొగ్గులో నుంచి 2 జలాలు రావు అని మాట్లాడతాడు. తీరు నీరు చేదు నీరు 2 రావు. కాబట్టి మీ నాలుక జాగ్రత్త అని యాకోబు భక్తుడు మనతో మాట్లాడుతూ ఉంటారు ప్రియమైన బిడ్డలారా. ఇక్కడ సొలొమోను చూస్తుంటే, మహాజ్ఞానైన సొలొమోను చూస్తుంటే జీవము మరణము 2 నీ నాలుక మీద ఉన్నవి. కాబట్టి జాగ్రత్తగా నీ నాలుకను వాడటానికి ప్రయత్నం చేయి అని మాట్లాడుతున్నాడు. ఒక వార్నింగ్ లాంటిదేనేమో ఈ మాట మన గ్రహింపుకు రావడానికి ప్రియమైన బిడ్డలారా. చూస్తే ముందుకు సాగితే ప్రియమైన బిడ్డలారా, మనం ఆదికాండంలో చూస్తే అబ్రహాము మనకు అక్కడ కనబడుతూ ఉంటారు. అబ్రహాముని మనం చూసినప్పుడు అబ్రహాం విషయంలో ఆదికాండం 22వ అధ్యాయంలో 5, 6, 7, 8 వచనాల్లో మనం గమనిస్తే అందులో ప్రాముఖ్యంగా మనము 5వ వచనం కనుక మనం చదివితే, తన పనివారితో మీరు గాడిదలతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి. ఆమేన్. దేవునికి మ్రొక్కి మరలా వస్తాము, నేను ఈ పిల్లోడు అక్కడికి వెళ్ళి మరలా వస్తాము అని చెప్పేసి. తర్వాత అదే అధ్యాయంలో మనం చూస్తే అదే వచనం ఇంకా కిందకి వెళ్తే అబ్రహాం మాట్లాడుతుంటాడు 7వ వచనంలో, ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడుగగా, అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనునని చెప్పాను. యెహోవా ఈరే అని అక్కడ అబ్రహాం మాట్లాడటం జరుగుతుంది ప్రియమైన బిడ్డలారా. ఇదే సందర్భం కనుక మనకెదురైతే మనం ఎట్లా మాట్లాడతామో అని అంటే, చాలా ఉదాసీనంగా, చాలా నీరసంగా, చాలా శాపకరమైన మాటలు మనం మాట్లాడతాం ప్రియమైన బిడ్డలారా. లేక ఇచ్చాడు నిన్ను, ఇప్పుడు నిన్ను బలిమన్నాడు, ఇదిగో ఆ బలి పశువు నువ్వే అని అంటాం ప్రియమైన బిడ్డలారా. ఇంకా అక్కడ తనతో పంచిన పనివారితో అబ్రహాము 5వ వచనంలో మాట్లాడుతున్నమాట, మీరు ఇక్కడే ఉండండి, నేనును ఈ చిన్నవాడు వెళ్ళి బలిచ్చి మరలా తిరిగి వస్తాము అంటున్నారు. బలిచ్చిన తర్వాత ఎంతమంది తిరిగి వస్తారు? 2 రారు కదా, ఒక్కరే వస్తారు ప్రియమైన బిడ్డలారా. బలిచ్చిన తర్వాత ఇస్సాకు అనే కుమారుడు ఉండడు అక్కడ, ఆయనతో పాటు ఇస్సాకు ఉండడు, తిరిగి వచ్చేది ఒక్కడే వస్తున్నప్పుడు ఏమని మాట్లాడాలా? తిరిగి వస్తాను అనాలి. కానీ అక్కడ అబ్రహాం అంటున్న మాట తిరిగి వస్తాము అంటే మరలా తిరిగి ఇద్దరము వస్తాము అని మాట్లాడుతున్నాడు ప్రియమైన బిడ్డలారా. మనం ఏదైనా విషయాన్ని ఒకటి తెలుసుకోవాలంటే, నేను అనుకుంటాను కదా, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం ఎలాగ ప్రవర్తించాడో ఒకసారి గమనించుకుంటే ఆ రీతిగా మనం ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. మనకు ఒక ఆధారముగా ప్రభు మనకి ఉంచారనిపిస్తూ ఉంటుంది ప్రియమైన బిడ్డలారా. అందుకని ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవడానికి అబ్రహాం జీవితం నుంచి పరిశీలించుకోవడం చాలా ఆశీర్వాదకరమైంది మనకి ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఇక్కడ చూస్తుంటే అబ్రహాం అంటున్న మాట, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి మరలా మీ వద్దకు వస్తాము. ఇస్సాకు అడిగినప్పుడు యెహోవా ఈరే అన్నారు కానీ వేరే మాట ఏది పలకల. తన నాలుకను తన పెదవులను దాని కొరకు వాడలేదు ప్రియమైన బిడ్డలారా. కాబట్టి గమనించుకోవాలా, మనం మాట్లాడే మాటల విషయంలో మనం ఎదుర్కొనే పరిస్థితులు ఏ రీతిగా మనం మాట్లాడుతున్నాము, ఏ విధంగా మనము ఆ పరిస్థితిని అనుసరించిన మాటలు మనం మాట్లాడుతున్నాము అనే దాని మీదే మన ఆశీర్వాదం ఆధారపడి ఉంటుంది, మన దీవెన ఆధారపడి ఉంటుందని ప్రభు చెప్తున్నారు. ఎందుకనగా జీవము మరణము
నాలుక మీద ఉన్నాయంట. అంటే నాలుక ఉన్నది లేనట్టుగానే చేయగలదు, లేనిది ఉన్నట్టుగానే చేయగలదు అన్నమాట. అంటే లేకపోతే ఇంకొక విధంగా అర్థం చేసుకోవాలి అనుకుంటే జీవాన్ని కలిగి చేస్తుంది, అదే రీతిగా నాశనాన్ని కూడా కరగజేస్తుంది ప్రీతిని బిడ్డలారా. కాబట్టి నాలుక విషయంలో చాలా జాగ్రత్తగా మనం వ్యవహరించవలసిన వారమైన అబ్రహాముకు మళ్ళీ మేము వెళ్ళి వస్తాము అని అంటూ ఉన్నాడంటే మనం ఎంత జాగ్రత్తగా ఈ మాటను పట్టుకుని ముందుకు సాగవలసి ఉన్నదో ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచించుకుంటారని చెప్పేసి ఈ విషయాన్ని ముందుస్తున్నాను ప్రియదేవుని బిడ్డలారా. ఇంకా చూస్తే మనం చాలామంది మాట్లాడుతుంటారు, నీ జీవితం ఇంతే, నీ బ్రతుకు ఇంతే, నువ్వు బాగుపడవు, నువ్వు అడుక్కు తింటావురా అని మాట్లాడుతుంటారు మీ పిల్లలతో. జాగ్రత్త, జీవము మరణము నాలుక వశమే ఉన్నది. మీ పిల్లల్ని ఆ రీతిగా మీరు శాపనార్థాలు పెట్టకూడదు. వారు జీవిస్తున్న వారి చదువు విషయంలోనూ ఎక్కడైనా పొరపాట్లు, ఎక్కడైనా వారి దారి తప్పిన విధానము, లేకపోతే ఇంకొక రకంగా నష్టానికి కష్టానికి గురయ్యే విధానాల్లో వాళ్ళు వెళ్తుంటే మీరు మాత్రం అలాగ మాట్లాడకూడదు. నీ బతుకింతే, నువ్వు బాగుపడవు, నువ్వు ఇంతే నాశనం అయిపోతావు, ఇలాగ మాట్లాడుతుంటారు తల్లిదండ్రులు, లేకపోతే బంధువులు, లేకపోతే స్నేహితులు అవ్వచ్చు. కానీ గుర్తుంచుకో, నీ నాలుక మీద జీవము, నీ నాలుక మీద మరణము ఉన్నాయి. ప్రియమైన బిడ్డ, ఎప్పుడు కూడా శాపనార్థమైన మాటలు మనం మాట్లాడకూడదు. ప్రాముఖ్యంగా ప్రభువునందు రక్షణ పొందుకొని ప్రభు రక్తంలో కడగబడిన వారమైన మనము మరి జాగ్రత్తగా మన నాలుకను వాడుకోవాలి. అటువంటి శాపకరమైన మాటలు మాట్లాడకూడదు. నీకు చదువు రాదురా, నీ బతికింతేరా, నువ్వు అడుక్కు తింటమేరా, నీకే ఉద్యోగం రాదురా, వాడిని చూడరా, వీడిని చూడరా, ఇలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడకండి. అటువంటి శాపగ్రస్తమైన వ్యతిరేకమైన మాటలు, వాళ్ళ జీవితానికి వారి భవిష్యత్తుని పాడు చేసే వ్యతిరేకమైన మాటలు ఎప్పుడు మీరు మీ పిల్లలను చూసి కావచ్చు, మీ ఇంట్లో వారిని చూసి కావచ్చు, మీ భార్యనో భర్తనో చూసి కావచ్చు, లేకపోతే మరి ఎవరైనా చూసి ఇలాగ మీరు మాట్లాడకూడదు ప్రియమైన బిడ్డలారా. కొంతమంది అంటూ ఉంటారు, ఆయన ఏదైనా మాట అంటే, లేకపోతే ఆమె ఏదైనా ఒక మాట అంటే అది జరిగిపోద్దండి అని కూడా అంటూ ఉంటారు చాలామంది ప్రియమైన బిడ్డలారా. కాబట్టి జాగ్రత్త, మీ నాలుకని, మీ పిల్లల్ని శాపనార్థాలు గురి చేసే విషయాల్లో, శాపనార్థకరమైన మాటలు మాట్లాడే విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆ పరిస్థితిలో, ఆ సందర్భంలో నీకు బాధ కలుగుతుందేమో, నీకు దుఃఖం కలుగుతుందేమో, వాళ్ళ చదువు విధానం కావచ్చు, వాళ్ళ జీవన విధానం కావచ్చు, వాళ్ళతో నీకున్న బంధంలో కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఆశీర్వాదకరమైన మాటే పలుకు, దీవెనకరమైన మాటే పలకడానికి ప్రయత్నించాయి. శాపగ్రస్తమైన మాట నీ నోటి మించి రాకూడదు, నీ నాలుక మించి రాకుండా నీ నాలుక నువ్వే అదుపు చేసుకోవాలి. అది మనం నేర్చుకోవాలి ప్రీతం బిడ్డలారా. ఎందుకంటే నీ నాలుకకి ఆ శక్తి ఉందని నేను కాదు చెప్పేది, పరిశుద్ధ గ్రంథం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఇది మీ ముందు ఉంచుతున్నాను ప్రీతం బిడ్డలారా. మనకు అవసరమైన ఈ మాట మీ హృదయాల్లో పదిలపరచబడాలని ఆశపడుతున్నాను. అలాగే ఇంకా చూస్తే మనం ప్రియమైన బిడ్డలారా, 2 రాజుల గ్రంథంలో మనం చూస్తే 4వ అధ్యాయంలో 22వ వచనం నుంచి 26వ వచనం వరకు కనుక మనం చూడగలిగితే, ఒక పనివానిని, ఒక గాడిదను నా ఎద్దుకు పంపుము, నేను దైవజనుని ఎద్దుకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో ఆమె అనగా, అతడు నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని యొద్దకు ఎందుకు పోవుదు అని అడుగగా, ఆమె నేను పోవుట మంచిదని చెప్పి గాడిదకు గంత కట్టించి తాను ఎక్కి తన పనివానితో శీఘ్రముగా తోలుము, నేను నీకు సెలవిచ్చితేనే గాని నిమ్మడముగా తోలవద్దనే. ఈ ప్రకారం ఆమె పోయి కర్మేలు పర్వతమందున్న ఆ దైవజనుని వద్దకు వచ్చెను. దైవజనుడు దూరం నుండి ఆమెను చూచి, అదిగో ఆ శూనేమీరాలు, నీవు ఆమెను ఎదుర్కొన్నట్టుకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనవాడైన గెహజీతో చెప్పి పంపాను. అందుకు ఆమె సుఖముగా ఉన్నామని చెప్పాను. ఆమేన్. ఇక్కడ చూస్తుంటే గనురాలైన షునేమీరాలు ఏమంటున్న మాట మీరు చూస్తే 22వ వచనంలో ఆమె పెనిమిటి, ఏంటమ్మా ఎక్కడికి ఎందుకు వెళ్తున్నావు అని అంటే, నేను పోవుట మంచిది అంతే, ఇంకేమీ చెప్పలేదు అక్కడ, నేను పోవటం మంచిది. తరువాత గెహజీని పంపించి అడగమన్నప్పుడు, నీవు నీ పెనిమిటి సుఖంగానే ఉన్నారా అని అడిగితే, అప్పుడు ఆమె అంటా ఉంది కదా, మేము సుఖంగానే ఉన్నాము అని అంటా ఉంది. ఇదే పరిస్థితి కనుక మీకు ఎదురైతే, మీ భర్త లేకపోతే మీ భార్య మిమ్మల్ని అడిగితే మీరు మంచిది అని అంటారా? లేకపోతే నానా రకాలుగా శోక సముద్రంలో, లేకపోతే ఇంకొక రకంగా ఏవేవో మాటలు మాట్లాడతారా? ప్రియమైన బిడ్డలారా, ఇలాగ మాట్లాడే అలవాటు మనకుందా? నేను వెళ్ళటం మంచిది అని. అలాగనే అటు తర్వాత మనం 26వ వచనంలో చూస్తే, గెహజీ వచ్చి అడిగినప్పుడు ఆమె అన్న మాట ఎంత చక్కగా మాట్లాడింది. అందుకు ఆమె సుఖముగా ఉన్నామని చెప్పిన, సుఖంగా ఉన్నారా?
లేక లేక కుమారుడు పుడితే, ఆ కుమారుడు చనిపోతే, ఆ కుమారుడిని తీసుకుని వెళ్ళి మనకంతా ఇదంతా తెలుసు. ప్రవక్త పడుకున్న ఆ ఇంట్లో ఆ మంచం మీద పడుకోబెట్టి వచ్చింది, చనిపోయాడు. చనిపోయిన కుమారుని, లేక లేక పుట్టిన కుమారుడిని ఇంట్లో పెట్టుకుని వచ్చి ఈ ప్రశ్నలకి సమాధానం ఎలా చెప్పాలి? ఏమయ్యా, నువ్వు ప్రవక్తవు కదా, నీకు తెలీదా ఎందుకు వచ్చానో, ఎలా వచ్చానో, నేను బాగున్నానో బాగోలేదు, నాకు సుఖముందా, నాకు దుఃఖముందా, నాకు వేదన ఉందా, ఇవన్నీ చదువుతాం మనమైతే. ఇవన్నీ మాటలు అంటాం మనం. నీ భర్త అడిగినప్పుడు, నీ భార్య అడిగినప్పుడు నువ్వు ఎలా మాట్లాడతావు? ప్రియమైన బిడ్డ, ఇలాగైతే మాట్లాడవు. అబ్రహాముకు లాగానైతే మనం మాట్లాడము. అలాగనే ఇక్కడ చూస్తూ ఉంటే ఈ ఘనురాలైన ఈ స్త్రీ, ఈ షునేమీరాలు మాట్లాడినట్టుగా మనం మాట్లాడతామా? మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. ప్రియమైన బిడ్డలారా, ఈ జీవితకాలం మనకి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతిదీ తెలుసుకోవడానికి అవకాశం ఉండదేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. ప్రాముఖ్యమైనవి తెలుసు, కానీ అనేకమైన విషయాలు ఇంకనూ చాలా ఉన్నాయి మనకి గుర్తెరగలవలసినవి. అందులో అటువంటి విషయాల్లో ఈ విషయం చాలా ప్రాముఖ్యమైనదని నేను అనుకుంటూ మీ ముందు ఉంచుతున్నాను. ప్రియమైన సంగమా, చూస్తుంటే మేము సుఖముగానే ఉన్నాము. ఆమె అన్న మాట, ఆమె పలికిన పలుకు విధానం, ఆమె సంబోధించిన విధానం మనం నేర్చుకోవాలా. మంచిది, నేను వెళ్ళటం మంచిది, అంతేగాని అక్కడ స్టోరీ మొత్తం కథంతా చెప్పాలి, జరిగింది ఏమీ చెప్పలేదు, కానీ నేను వెళ్ళటం మంచిది అంతే. చూసారా ఎంత జాగ్రత్తగా తన నాలుకను వాడుకుందో ఘనురాలైన స్త్రీ, ఎంత జాగ్రత్తగా నాలుకను వాడుకున్నాడో అబ్రహాము. పురుషులమైన మనము, స్త్రీలైన వారు కూడా నేర్చుకోవలసిన అవసరం ఉంది. ప్రియమైన బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మీ నాలుకను వాడుకోండి. శాపనార్థాలు పెట్టడానికి, లేకపోతే ఇంకా ఆ శ్రమలు అనుభవించే మాటలు పలకటానికి మనం ఎప్పుడు కూడా మన నాలుకని వాడకూడదు. ప్రియమైన బిడ్డలారా, ఈ రోగం ఇంతే, ఈ అప్పు ఇంతే, నీకు ఉద్యోగం రాదు, ఈ వ్యాపారం ఇంతే, ఇంకా నువ్వు ఇంతే అని అంటూ ఉంటారు పరిస్థితిని బట్టి. మన దేవుడు ఉన్నది లేనట్టుగాను, లేనిది ఉన్నట్టుగాను చేయగల దేవుడు. కాబట్టి మన నాలుకని అలాంటి మాటలు మాట్లాడటానికి దయచేసి వాడకుండా మీరు జాగ్రత్త పడాలని నేను ఆశపడుతున్నాను ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో. ప్రియమైన బిడ్డలారా, ఇంకా మనం అలా చూస్తే ప్రభు యొక్క సేవకుడు మాట్లాడుతుంటారు. ఒక మాట మీ ముందు ఉంచుతాను. ప్రియమైన బిడ్డలారా, నాలుకని జాగ్రత్తగా వాడుకునే విషయంలో సామెతలు 22వ అధ్యాయము 23వ వచనంలో కనుక మనం చూస్తే, నోటిని నాలుకను భద్రం చేసుకొని వాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును అని మాట్లాడుతున్నాడు. నోటిని నాలుకను భద్రం చేసుకోవటం వల్ల శ్రమల నుంచి మన ప్రాణాన్ని మనం కాపాడుకుంటాం. ఇవన్నీ ఎట్లా జరుగుతాయని నేను వివరించడానికి సమయం సరిపోదు, కానీ ఇచ్చిన ఆ 2 వృత్తాంతాల్లో నుంచి, లేకపోతే ఆ 2 వ్యక్తుల నుంచి మీరు నేర్చుకోవాలని ఆశపడుతూ, ఇంకా చూస్తే మనము శ్రమల నుంచి మనము రక్షింపబడతాము నాలుకని జాగ్రత్తగా వాడుకోవటం ద్వారా. అలాగనే సామెతల గ్రంథం 15వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే, సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగు. సాత్వికమైన నాలుక జీవవృక్షం లాంటిదంట ప్రియమైన బిడ్డలారా. కాబట్టి జాగ్రత్త. అలాగనే 12-14 సామెతల గ్రంథంలో చూస్తే, ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును, ఎవని క్రియల ఫలము వానికి వచ్చును. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును. కాబట్టి జాగ్రత్త నాలుకని వాడే విషయంలో ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఈ విషయాలు మేము ముందుంచుతూ, ఇంకొక రిఫరెన్స్ మనం చూస్తే 1 పేతురు పత్రికలో 3వ అధ్యాయంలో 10వ వచనం కనుక మనం చూస్తే, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ఆమేన్. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు ఏం చేయాలంట? చెడ్డదాని పలకకుండా తన నాలుకను, కపటమైన మాటలు పలకుండా తన పెదవులని కాచుకొనవలెను. జీవమును ప్రేమించి మంచి దినాలు చూడాలి అనుకుంటే మీ నాలుకని అబ్రహాములాగా, షునేమీరులాగా మీరు వాడటం నేర్చుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, జాగ్రత్తగా వాడుకోండి మీ నాలుకని. మీ నాలుక మీద జీవం ఉన్నది, అదే నాలుక మీద నాశనం తెచ్చే శక్తి కూడా అదే నాలుక మీద ఉందని మీకు తెలియజేస్తున్నాను ప్రియమైన బిడ్డలారా. కాబట్టి చాలా జాగ్రత్తగా మీ నాలుకని వాడుకుంటూ ముందుకు సాగాలని నేను ఆశపడుతున్నాను. మంచిదే, కానీ మా నాలుకకి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒక ప్రశ్న. మన నాలుకకి ఇంత శక్తి ఉందా? జీవము మరణము 2 మన నాలుకకు ఉన్నవా?
లేకపోతే వాళ్ళిద్దరూ మనం చూసిన అబ్రహాము కానీ ఆ గండ్రైన స్త్రీ కానీ ఎందుకు అలాగ వాడారు నాలుకని, ఎందుకు అలా మాట్లాడారు అనేది మనకి ప్రత్యక్షంగా మనకి ఉదాహరణలు కనబడుతున్నాయి అక్కడ. నిజంగా మన నాలుకకి జీవము మరణము అనేవి మన నాలుక మీద ఉన్నాయా, ఉంటే ఎలాగున్నాయి, ఎట్లా జరిగింది ఇది అని కనుక మనం గమనించుకుని మనం పరిశోధించి ప్రభువుని అడిగితే ప్రభువు మనతో మాట్లాడే మాట ఏంటంటే, ఎక్కడి నుంచి వచ్చింది మనకి శక్తి అంటే ఆదికాండంలో 1వ అధ్యాయంలో 26వ వచనంలో చూస్తే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కలిగి పలికెను. చాలు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున, మనం ఎవరి స్వరూపంలో ఎవరి పోలికలు చేయబడ్డాము అని అంటే ప్రీతిని బిడ్డలారా, దేవుని స్వరూపంలో దేవుని పోలికలో చేయబడ్డాం. అది మనం గమనించుకోవాలి, మనం గుర్తుంచుకోవాలి. ప్రీతిని బిడ్డలారా, ఎవరి స్వరూపమందు దేవుని స్వరూపమందు మనం చేయబడ్డాం, దేవుని స్వరూపంలో దేవుని పోలికలు చేయబడ్డాము. కాబట్టి మనకి మన నాలుకకి ఆ శక్తి ప్రభు ఇచ్చిన ఒక గొప్ప వరము. ప్రీతిని బిడ్డలారా, అందుకని జాగ్రత్తగా వాడుకోవాలా. 1వ అధ్యాయం మనం చదువుతాం, 3వ అధ్యాయంలో వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగిందంట. ఆయన నాలుకకి ఏ శక్తి అయితే ఉందో అదే శక్తిని ఆయన బిడ్డలమైన మనకి ఆయన అనుగ్రహించారు. మనమంతరము దేవుని బిడ్డలమే అని చెప్పేసి పౌలు గారు రోమా సంఘంలో మాట్లాడుతూ 8వ అధ్యాయం 16వ వచనంలో రోమా పత్రికలు ఈ మాట మాట్లాడతారు. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. మనము దేవుని పిల్లలమని, మనం ఎవరి పిల్లలము, ఎందరు తను అంగీకరించారు వారందరూ దేవుని కుమారులగుటకు ఆయన అధికారము అనుగ్రహించాడంట. మనము దేవుని బిడ్డలము, మనము దేవుని పిల్లలమని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, మన నాలుక మీద ఆ శక్తిని ప్రభు ఉంచారు. కాబట్టే అబ్రహాము కానీ విశ్వసించిన వారు, మరి ప్రాముఖ్యంగా అబ్రహాము ఒక మళ్ళీ విశ్వాసం కలిగి ఉన్నవారు, షునేమీరులాగా భక్తి కలిగిన వారు జాగ్రత్తగా మీ నాలుకని వాడటం నేర్చుకోవాలని నేను మీతో ఈ మాటలు మాట్లాడుతున్నాను ప్రియమైన బిడ్డలారా. కాబట్టి మనము దేవుని పిల్లలము, మన నాలుకకి ఎంత శక్తి ఉంటుందా, ఇది నమ్మశక్యంగా లేదే అని మీరు అనుకుంటే మీరు పొరపడుతున్నట్టే. ఎందుకంటే దేవుని స్వరూపంలో మనం చేయబడ్డాము, దేవుని ఆత్మ మనలో ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, మనకు ఆ శక్తిని ప్రభు తన మాట ద్వారా ఇచ్చారు, తన స్వరూపంలో మనం చెక్కబట్టడం ద్వారా మనకు ఆ శక్తిని ప్రభు ఇచ్చారు. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి మీ నాలుకను జాగ్రత్తగా వాడుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రియమైన బిడ్డలారా, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మంచి దినాలు చూడాలంటే మనము నోటిని, నాలుకను చాలా జాగ్రత్తగా, ప్రాముఖ్యంగా నాలుకని చాలా జాగ్రత్తగా వాడుకోవడానికి ప్రయత్నం చేసే వారం వద్దాం. ప్రియమైన బిడ్డలారా, ఇంకా మనం ఇలాగ ముందుకు సాగితే ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూస్తే మనము ఆయన 5 రొట్టెలు 2 చిన్న చేపల విషయంలో మీ దగ్గర ఇన్నే ఉన్నాయా, ఇక్కడ ఎంతమంది ఉన్నారు అనలేదు. కానీ ఆయన అన్నది ఒకటే, మీ దగ్గర ఏముంది అని అడిగారు అంతే ఆయన. ప్రియమైన బిడ్డలారా, అవి తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టినప్పుడు ఆయన ఏ విధమైన సాకులో వేరే విధంగా ఏం మాట్లాడలేదు. కానీ 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకుని దేవుని వైపుకి ఎత్తి స్తుతించారంట. ప్రియమైన బిడ్డలారా, ఎంత జాగ్రత్తగా వాడుకున్నారు చూడండి. ఆయన ప్రభువుని స్తుతించారు. ఆయన స్తుతించి ఇప్పుడు పంచిపెట్టండి అన్నారు. మనమైతే అట్లాగ అంటామా? ఇక్కడ ఉన్నది ఎంతమంది, నువ్వు నా చేతిలో పెట్టినవి ఎన్ని, సరిపోతాయి అసలు ఇవి అని చెప్పేసి మాట్లాడతాం శిష్యులకు. మళ్ళీ వాళ్ళు అన్నారంట, అయ్యా ఈ సరిపోవు, ఈ చిన్నపిల్లవాడి దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చిన్న చేపలే ఉన్నవి, కానీ ఇక్కడ ఉంటున్నది ఎంతమంది, ఇంతమంది, వీళ్ళందరికీ సరిపోవంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రం అలాగ మాట్లాడిన వారుగా లేరు. ప్రియమైన బిడ్డలారా, ఇవాళ నా దగ్గర తీసుకురండి అని అన్నారు. తీసుకొచ్చినప్పుడు ఆయన స్తుతించారు. స్తుతించి ఇవ్వండి అన్నప్పుడు, పంచిపెట్టండి అన్నప్పుడు 12 గంపలు మిగిలింది. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి నీ నాలుకను కూడా అలాగ వాడుకోవటం నేర్చుకో, నువ్వు ఆశీర్వదించబడతావు. నీ నాలుకను అలా వాడటం నేర్చుకో, నీవు నీ కుటుంబం దీవించబడతారు. నీ నాలుకను ఆ రీతిగా వాడటం నేర్చుకో, నీ జీవితంలో నువ్వు అభివృద్ధిని చూస్తావు. మరణం తొలగిపోతుంది నీ జీవితంలో. మరణకరమైన పరిస్థితులన్నీ తొలగించేది, నీ జీవితాన్ని ఆనందకరముగా దీవెనకరముగా మార్చేది ఆ నాలుక మీద ఉన్న శక్తి ప్రభు నీకు ఇచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి ఆ నాలుకని మనం వాడటం నేర్చుకోవాలా. ఆ నాలుకతో ఒప్పుకుంటాం వల్లే రోమపత్రిక 10:10లో మాట్లాడతారు. మనం చూస్తే, ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. మనం బాప్తిజం తీసుకునేటప్పుడు మనం పలికే ప్రమాణాలు, నాలుకతో ప్రమాణాలు పలుకుతుంటాం. ఆయన ఏదో విశ్వాసాన్ని పలుకుతుంటాం. దానిని బట్టి, ఆ నమ్మికను బట్టి, ఆ విశ్వాసాన్ని బట్టి, ఆ ఒప్పుకోలను బట్టి, ఆ పశ్చాత్తాపాన్ని బట్టి
ప్రభు కృపలో మనం రక్షణ పొందుకున్నాం. ఆయన రక్తంలో కడగబడిన వారమై మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, నీ నాలుకతో ఒప్పుకోకపోతే నీకు రక్షణ లేదు, నీ హృదయం ముందు విశ్వసించకపోతే నీకు రక్షణ లేదు. కాబట్టి ఈ విషయాలకి జ్ఞాపకం ఉంచుకోండి. మనము మన నాలుకని అబ్రహాములాగా, షునేమీరులాగా, అలాగనే ప్రభు యేసుక్రీస్తు వారిలాగా వాడి మనం దీవించబడదాం, ఆశీర్వదించబడదాం. ఆ రీతిగా మీ నాలుకని సాధు చేయడానికి అవసరమైన జ్ఞానాన్ని, సమయస్ఫూర్తిని, వివేకాన్ని ప్రభు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతమైన దేవ యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఎప్పటి వరకు నీ దాసుని ద్వారా ప్రభు నీ బిడ్డలతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అయా, జీవము మరణము మా నాలుక వశంలో మీరు ఉంచారని, మంచి దినములు చూడగోరువారు అయా నోటిని నాలుకను భద్రంగా కాపాడుకోవాలని, భక్తులైన వారు ప్రభువా ఎలాగానైనా వ్యతిరేక పరిస్థితుల్లో, శోధన సమయంలో, కష్ట సమయంలో, బాధల్లో తమ నాలుకను ఎలాగా జ్ఞానయుక్తంగా వారు మాట్లాడి మేలును అనుభవించారో అయ్యా, అబ్రహాం గారి ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడారు. అలాగే ఘనురాలైన షునేమీరాల ద్వారా కూడా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. మరి మేము కూడా అయ్యా ఈ వాక్యం విన్న వారందరూ కూడా ప్రభువా మరి ఆ రీతిగా మరి నాలుకను ప్రభా నాయన అయా చక్కగా నాయన ఉపయోగించుకోవడానికి సహాయం దయచేయండి. జ్ఞానముతో పలకటానికి, అయా శుభవచనాలు పలకటానికి, ఆశీర్వాదకరమైన మాటలు పలకటానికి అయా మీ కృపనివ్వమని ప్రార్థన చేస్తున్నాను. ఎటువంటి శ్రమల్లో అయినా, బాధల్లో అయినా, కష్టాల్లో అయినా అయా దోషణకరమైన మాటలు ప్రభువా వారి నోట రానివ్వక ప్రభువా అయా తండ్రి నేను కేవలం శుభకరమైన మాటలే పలికేవారుగా అయా నీ బిడ్డలైన వారందరూ ఉండటానికి అయా మీరే సహాయము దయచేయమని, అటువంటి జ్ఞానాన్ని బిడ్డలకి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఈ దినమందు వినిపించిన మాటలు ప్రభువా ప్రతి బిడ్డ హృదయంలో నాటబడి నూరంతలుగా ఫలించినట్లుగా కార్యం జరిగించండి. ఈ వాక్యం వీక్షిస్తున్న వారందరి జీవితాల్లో మేలు దయచేయండి అయ్యా. వారి జీవితాల్లో సంతోష సమాధానాలు దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసును ప్రసాదించండి ప్రభువా. అయా తండ్రి నీ మాటల్లో ఉన్న జీవాన్ని వారు నాయన అయా పొందుకొని ప్రభా నిత్య జీవానికి వారసులవుటకు సహాయం చేయమని అయా ప్రార్థన చేస్తూ బిడ్డలందరినీ కూడా అయా నీ నామములు ఈ సమయం మంది ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరి కుటుంబాలు మీరు దర్శించండి, దీవించండి, మేలులతో తృప్తిపరచమని మా ప్రియ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రభు నామములో వందనాలండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి. దైవజనులు మీ గురించి ప్రార్థిస్తారు. ప్రార్థన సహాయం మీకు ఉంటుందని నేను తెలియజేయడానికి సంతోషిస్తా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.